ఆమెన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసుపై నమోదైన పిటిషన్ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ నెల 14న విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నెల 16నే ఆమెన్లో నిమిషప్రియకు మరణశిక్ష అమలు కానుంది. ఈ నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆమెన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసుపై నమోదైన పిటిషన్ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. మరణశిక్ష నుంచి నిమిషను రక్షించేందుకు దౌత్య మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ నెల 14న విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ నెల 16నే ఆమెన్లో నిమిషప్రియకు మరణశిక్ష అమలు కానుంది. ఈ నేపథ్యంలో దౌత్య చర్చలకు కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని, అది ప్రభావం చూపకపోవచ్చని సీనియర్ న్యాయవాదులు పేర్కొన్నారు.